ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానీ సాక్ష్యాధారాలు వాళ్ళు చూపించేసరికి బాధ్యత గల సీఎం స్థానంలో ఉండి చట్టానికి వ్యతిరేకంగా ఏ పని నేను చేయకూడదు కాబట్టి పోలీసులకి నేను అడ్డు చెప్పలేకపోయాను. నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. నిన్ను అరెస్ట్ చేస్తుంటే నా మనసు కలిచివేసిందే. నీకేం కాదని చెప్పడానికి ఇక్కడికొచ్చాను. నిజంగా నేను హత్య చేయలేదని నువ్వు నమ్మితే చాలు సూర్య. నమ్ముతున్నాను విరూపాక్షి. అయినా నువ్వు హత్య చేశావని ఏవో ఆధారాలు చూపిస్తే నేనెలా నమ్ముతాను? నువ్వొక మనిషి ప్రాణం తీసావంటే నేనెప్పటికీ నమ్మను. అసలు నువ్వు అలాంటి మనిషివి కాదు. నువ్వు తప్పు చెయ్యవు. అయినా కళ్ళతో చూడకుండా ఒక మనిషి తప్పు చేశాడంటే ఎలా నమ్ముతాం? నీకు విరూపాక్షికి ఏంట్రా సంబంధం? అసలు మీ ఇద్దరి రంకు ఎంతకాలం నుంచి సాగుతోంది? చూడు సూర్య, మీ అక్క నన్ను ఎన్ని మాట్లాడుతుందో. మళ్ళీ ఈ జన్మలో నీ మొహం నాకు కాని నా బిడ్డకు కాని చూపించుకో. ఏమన్నావు సూర్య? నేను తప్పు చేశాను అంటే నువ్వు నమ్మను అన్నావు కదా. చూసిన ఆధారాల్ని కూడా నీ మనసు నమ్మట్లేదు అంటున్నావా? నేను తప్పు చేయటం కంటితో చూడకుండా నమ్మలేను అని ఇంత బలంగా చెప్తున్నావా? అవును విరూపాక్షి, నేను నమ్మను. మరి ఆ రోజు నీ కళ్ళతో చూడని విషయాన్ని ఎవరో చెప్తే ఎలా నమ్మావు సూర్య? సూర్య, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. నిజంగా నాకే పాపం తెలీదు. నా గురించి నీకు తెలుసు కదా సూర్య. ఇప్పుడే తెలిసిందే. అది అబద్ధమని నా మనసు కూడా నేను చెప్పలేకపోతున్నాను. పోలీసులు చూపించిన ఆధారాల్ని కూడా ఈ రోజు నీ మనసు నమ్మలేదు. అదే మనసు ఆ రోజు ఎలాంటి ఆధారాలు లేకపోయినా నేను తప్పు చేశానని ఎలా నమ్మింది సూర్య? ఏ తప్పు చేయని నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే ఎందుకు ఆపలేకపోయాను అని నీ మనసు కలిచివేసింది అని అన్నావు. నేనే తప్పు చెయ్యలేదని నువ్వు నమ్ముతున్నట్టు ధైర్యం చెప్పడానికి వచ్చావు. కానీ ఆ రోజు నీ మనసుకి నేను తప్పు చేయలేదు అని ఎందుకు అనిపించలేదు? ఎందుకు కలిసి వేయలేదు? నాకు శిక్ష పడి 25 ఏళ్లు దాటినా నాకు ధైర్యం చెప్పడానికి ఎందుకు వెతుక్కుంటూ రాలేదు? పోనీలే సూర్య, ఎన్నేళ్లలో మొదటిసారి
నా భర్త స్థానంలో నాకు ధైర్యం చెప్పడానికి వచ్చావు. నన్ను కలవడానికి వచ్చావు. చాలా సంతోషం. కానీ ఆ రోజు నువ్విలాగే ఆలోచించుంటే ఈ 25 ఏళ్ళు మరోలా ఉండేవి సూర్య. ఆ సీతమ్మ కూడా 14 ఏళ్లే అరణ్యవాసం చేసింది. కానీ నేను మాత్రం 25 ఏళ్లుగా అరణ్యవాసం చేస్తూనే ఉన్నాను. నేను ఏ తప్పు చేసుండనని నీ మనసుకి ఒక్కసారి కూడా అనిపించలేదా సూర్య? చీమకు కూడా హాని తలపెట్టనని నమ్మిన నువ్వు ప్రాణంగా ప్రేమించిన మనిషికి ద్రోహం తలపెడతానని ఎలా అనుకున్నావు సూర్య? నేను సీతాదేవిలా నా పాతివ్రత్యం నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం చేయలేకపోవచ్చు. కానీ సీతాదేవికి రాముడి మీద ఎంత ప్రేమ ఉందో నాకు కూడా నీ మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది సూర్య. నీకోసం 25 ఏళ్ళు కాదు, ఇంకో 25 ఏళ్ళు ఓర్పు సహనంతో ఎదురు చూస్తూనే ఉంటాను. నాకు ఎన్నేళ్లుగా నువ్వు వేసిన శిక్ష ముందు రేపు నేను దోషిగా రుజువైతే పడే శిక్ష పెద్దదేవి కాదు సూర్య.